నమస్తే, వెల్కమ్ టు ది ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. సైలెంట్గా ఉన్న తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా హడావుడి మొదలైంది. ఫార్మర్స్ సెంట్రిక్గా పాలిటిక్స్ తిరుగుతున్నాయి. రాహుల్ గాంధీ రైతుల్లో భరోసా నింపేందుకు ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర ద్వారా ప్రయత్నం చేస్తే, మీ నేతల్లో ధైర్యం నింపేందుకే యాత్రని అధికార టీఆర్ఎస్ సెటైర్లు సంధించింది. రాహుల్ టూర్స్, టీఆర్ఎస్ సెటైర్స్ ఇవాళ మన డిస్కషన్ టాపిక్. ఇందులో పాల్గొనేందుకు మనతో జాయిన్ అవుతారు దేవేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు. వారితో పాటు సాక్షి మీడియా ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి గారు కూడా జాయిన్ అవుతారు. బీజేపీ నాయకులు శ్రీధర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కన్నె ప్రభాకర్ కూడా మనతో ఈ చర్చలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు www.sakshi.com పోస్ట్ చేయవచ్చు. నో లెట్ us ఎంటర్ ఇంటు ది సబ్జెక్ట్. రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్నది ఎవరు? రాహుల్ యాత్ర రైతుల్లో భరోసా నింపిందా? 15 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా అన్నదాతల కష్టాల్ని రాహుల్ గాంధీ తెలుసుకోగలిగారా? రాహుల్ యాత్ర అనగానే రైతులకు హడావుడిగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఆర్థిక సాయం అందించింది? రైతులతో రాజకీయాలు ఎక్కడి వరకు వెళ్తాయి? తెలంగాణ రాజకీయాల్లో సడన్ గా రైతు ఆత్మహత్యలు సెంటర్ పాయింట్ అయ్యాయి. రైతుల పక్షపాతులమని చెప్పుకునేందుకు అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. రైతుల కోసం ఎంతో చేశామని చెప్పుకునేందుకు రైతు భరోసా యాత్రలో రాహుల్ గాంధీ గట్టి ప్రయత్నమే చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల్ని రాహుల్ గాంధీ కలిశారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గం పరిధిలో 15 కిలోమీటర్ల దూరం కాలిబాటన నడిచి 5 గ్రామాల్లో 5 కుటుంబాలను పరామర్శించిన రాహుల్ గాంధీ ఒక్కో కుటుంబానికి 2 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేశారు. కేసీఆర్ ను మినీ మోదీగా అభివర్ణించిన రాహుల్ గాంధీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శల వర్షం కురిపించారు. దేశాన్ని బాగు చేస్తామని చెప్పే మోదీ, బంగారు తెలంగాణ నిర్మిస్తామని చెప్పే కేసీఆర్ రైతుల కష్టాల్ని పట్టించుకోవడం మానేశారని రాహుల్ ఆరోపించారు. రైతులు అధైర్యపడొద్దని, తాము అండగా ఉంటామని భరోసా నింపే ప్రయత్నం చేశారు రాహుల్ గాంధీ. नेशनल लेवल पे मोदी जी और तेलंगाना में मिनी मोदी जी दोनों कहते हैं कि हिंदुस्तान को बदल देंगे, तेलंगाना को बदल देंगे, और सचमुच में तो देश को बदलते हैं. जो हिंदुस्तान की गरीब जनता है, तेलंगाना के गरीब लोग हैं जिनसे आज हम मिले, आप लोग जो हो उनको भूल जाते हैं. ओला गिरता है, मोदी जी नहीं जाते, एक शब्द नहीं कहते, और इधर भी तेलंगाना में भी मिनी मोदी जी कुछ नहीं कहते. मोदी जी ने कहा था कि एमएसपी को बढ़ाएंगे, इधर कहा था कि हम लोन माफ करेंगे. कुछ नहीं हुआ, ना उधर हुआ ना इधर हुआ. రాహుల్ టూర్ పై టీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. మరి 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చనిపోయిన రైతులను ఎందుకు మర్చిపోతున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రశ్నించారు. రాహుల్ పాదయాత్ర చేసిన గ్రామాలన్నీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్ నియోజకవర్గంలోనే సాగింది. రాహుల్ టూర్ సక్సెస్ అయిందని కాంగ్రెస్ చెప్పుకోవడాన్ని మంత్రి తప్పుబట్టారు. తెలంగాణలో మీరు అందరు కూడా 600-500 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరికీ 2 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్తున్నారు. రేపు ఇక్కడే ఉండేనా అన్ని జిల్లాలకు వెళ్ళి పిలిపించుకొని అందరినీ, ఇప్పుడు అన్ని జిల్లాలకు వెళ్ళి పోయిన కదా అక్కడికి కార్యకర్తలు, మా జిల్లా, మా తాలూకా వాళ్ళు, మా కాన్స్టిట్యూన్సీ వాళ్ళు, రైతులు కానీ రాహుల్ గాంధీ వచ్చిండు చూద్దామని చూశారు తప్ప ఎవరు కూడా అభిమానంతో వెళ్ళినటువంటి ఎవరు లేరు. కేవలం ఇంపోర్టెడే, బయటకు వెళ్ళి తెచ్చుకున్నటువంటి జనాలు తప్ప ఇంకక్కడ ఎవరు లేరు. సూటు బూటు సర్కారని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని విమర్శించిన రాహుల్ గాంధీ కేసీఆర్ ను మినీ మోదీగా అభివర్ణించడం తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ఆశ్చర్యపరిచింది. కేసీఆర్ ను మినీ మోదీ అనగానే సభలో ఉన్న కాంగ్రెస్ నాయకులంతా ఒకంత స్టన్ అయినట్టు కనిపించింది. మొత్తానికి రాజకీయంగా స్తబ్దుగా ఉన్న తెలంగాణలో రాహుల్ రైతు భరోసా యాత్ర హడావుడి సృష్టించిందన్నది మాత్రం వాస్తవం.
తెలంగాణలో రైతుల పరిస్థితిని చూడడానికి వాళ్ళ బాధల్ని గురించి తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ, ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ఆదిలాబాద్ జిల్లాలో ఒక కాన్స్టిట్యుయెన్సీలో కొన్ని గ్రామాలు ఇవాళ పర్యటించారు. దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్. దేవేందర్ రెడ్డి గారు చెప్పండి, ప్రతిపక్షాలు లేదా కాంగ్రెసేతర పక్షాలు, ప్రతిపక్షం అనకూడదు, ఇవాళ కాంగ్రెస్ అధికారంలో లేదు, కాంగ్రెసేతర పక్షాలు చెప్తున్నది ఏమిటి అని అంటే, కాంగ్రెస్ కేంద్రంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్నది, రాష్ట్రంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్నది. ఈ 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ వచ్చి కాంగ్రెస్ మాట్లాడడం ఏంటి, ఇవాళ రాహుల్ గాంధీ తిరగడం ఏంటి అంటున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ పర్యటన మీద మీరేమంటారు? ఆయన పర్యటన ఏమన్నా కొంత కొత్త ఉత్సాహాన్ని పార్టీ శ్రేణుల్లో నాయకుల్లోనైనా తెచ్చిందా? రైతులకు ఏమన్నా భరోసా ఇవ్వగలిగిందా? మీరు ఎట్లా చూస్తున్నారు ఇటు అని? 2 విషయాలండి. టీఆర్ఎస్ పెద్దలు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారంగా వారి యొక్క ద్వితీయ శ్రేణి నాయకులందరూ మాట్లాడుతూ ఉంటే నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. 10 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంట? రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొట్టమొదటి సంతకం ఏం పెట్టారు? విద్యుత్ బకాయిలు రద్దన్నారు. దాని తర్వాత ఏం చేసినారు? ఉచిత విద్యుత్ అన్నారు. దాని తర్వాత ఏం చేసినారు? రైతుల రుణమాఫీ దేశవ్యాప్తంగా చేసినారు. రుణ సంక్షోభంలో ఉన్న రైతులని దేశవ్యాప్తంగా 70,000 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది. దాంట్లో ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. సో అంత పెద్ద ఎత్తున మాఫీ జరిగితే ఈ రోజున ఈ 2 రాష్ట్రాలలో కూడా వీళ్ళు ఎన్నికలకు వెళ్ళిన వాళ్ళు రుణమాఫీ అనే ఒక దొంగ స్లోగన్తో వెళ్ళినారు. ఏం రుణమాఫీ చేసినారు? ప్రజలకు తెలియదా? రైతులకు తెలియదా? మమ్మల్ని ఎందుకు అడగడం? రైతులకు తెలియదా? 25% ఇచ్చినా అని చెప్పినారు. 25% ఇస్తే ఆ అపరాధ వడ్డీకే సరిపోయింది. ఇన్సూరెన్స్ కవర్ కాలేదు. అక్కడ 25% కూడా ఇవ్వలేదు. డ్వాక్రా అన్నారు, అక్కడ కూడా ఇవ్వలేదు. ఇక్కడ ఇంకేం చేసినారు? ఇప్పుడు బంగారు తెలంగాణ, ఇప్పుడు వీరేమన్నారు, ఇక్కడ వీరు మోడీ గారి గురించి మాట్లాడినప్పుడు మినీ మోడీ అన్నారు. ఎందుకు అనకూడదు? ఎందుకు అనాలి అంటే, మీరు రుణమాఫీ అని అమలు చేయలేదు, బంగారు తెలంగాణ అని చెప్పినారు, ఉద్యోగస్తులకు కానీ అనేక రంగాలలో మీరు అనేక వరాలు ప్రకటించినారు. రైతాంగం కాడికి వచ్చే వరకు ఎందుకు మనసు పట్టలేదు? రైతాంగం దగ్గరికి వచ్చే వరకు మీరు ఆయన ఎంఎస్పీ విషయంలో 5% ఆయన పెంచినాడు కదా, మీరు 40% పెంచండి. పెంచలేదు కదా. పెంచకపోగా అకాల వర్షాలకు ధాన్యం మార్కెట్కి తెచ్చినాక నష్టపోయిన వాళ్ళ గురించి ఏందని అడుగుతున్నాం మేము. సరే, పంట పండకుండా ఉంటేనేమో మీరు ఇన్సూరెన్స్ 33% చేసినారు. గతంలో పంట 50% నష్టం ఉంటే ఇప్పుడు 33% చేసినారు. పండిన పంటను మార్కెట్కి తెచ్చుకొని మీరు మోడీ గారు చేసిన నిర్వాహకం ఏందా అంటే, మోడీ గారు ఇవాళ FCI ద్వారా సేకరణ నిలిపివేయటం వల్ల ఈ ధాన్యాన్ని కొనేవాళ్ళు దిక్కులేక ప్రభుత్వం కొనాలంటే పడిగాపులు పడుతున్న నేపథ్యంలో ఈ అకాల వర్షాలు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా మొత్తం రైతాంగం తీవ్రమైన నష్టాలు. నిన్న సిద్దిపేటలో అకాల వర్షం వస్తే ఈ మార్కెట్ యార్డ్లలో కొట్టుకుపోతుంటే వీళ్ళు ఏమంటారు? మీరు గతంలో గోడౌన్లు కట్టలేదంటారు. గతంలో దేశంలో 1,00,000 టన్నుల గోదాములు ప్రతి ఊర్లో కట్టినారు. అది కాదు కదా, రైతు ముంగిటి నుంచి గోడౌన్ చేరే లోపల వర్షం వస్తుంది, మీరు కొంటలేరు. ఎందుకు కొంటలేరు అంటే, మీ దగ్గర కొనడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ప్రైవేట్ రంగం వాళ్ళని కొనియట్లేరు. మీరు FCI ప్రొక్యూర్ చేయట్లేదు. FCI ప్రొక్యూర్ చేయట్లేదు కాబట్టి మిల్లర్స్ కొనట్లేదు కాబట్టి ధాన్యం కొనేవాళ్ళు లేరు. ఇవాళ పత్తి పండిన నాడేమో ధర లేదు, ధర ఉన్న నాడేమో పత్తి లేదు, పత్తి పండలేదు. సో ఈరోజు రైతాంగము అనే సంక్షోభం కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఆ సంక్షోభాన్ని హైలైట్ చేయడం కోసం ఈ యాత్ర తీసుకుపోతే మా దాంట్లో భరోసా నింపదలుచుకుంటే హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి కరీంనగర్ మీదకి వెళ్ళొచ్చు. హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి కరీంనగర్కి వెళ్ళొచ్చు. ఆదిలాబాద్ జిల్లాకు పోవాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఏంటంటే, వీళ్ళు మాట్లాడే మాటలలో జరుగుతున్న సంక్షోభం మీద చర్చ చేయకుండా మీ హయాంలో 2 లక్షల మంది చచ్చిపోయారు, మీ హయాంలో 1 లక్ష చచ్చిపోయారు, ఈ లెక్కలు చెప్తా ఉన్నారు తప్ప ఈ సంక్షోభానికి మీరు కారణమని ఎవరు అంటలేరు. ఈ సంక్షోభం మీద మీరు ఎందుకు పరిష్కారం, ఇప్పుడు వచ్చేదిని వస్తుందని మీరు చెప్పినారు. రైతాంగానికి ఏం వచ్చేదిని వచ్చిందో ఈరోజు వారు చెప్పాలి. రైతాంగానికి ఏ విధమైన వచ్చేదిని మోడీ గారి హయాంలో రాలేదు. రాకపోగా పంజాబ్ నుంచి మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్ వరకు కూడా ధాన్యం పండించే రైతాంగం అంతా కూడా ఇవాళ ఏంటంటే మార్కెట్ యార్డ్ల ముందు పడిగాపులు పడి తమ ధాన్యాన్ని అమ్ముకోవడానికి దిక్కులేక వాళ్ళు నిజంగా కూడా చాలా మానసికంగా కుంగిపోయే పరిస్థితి ఉన్నది. అంటే MSP అనేది మినిమం సపోర్ట్ ప్రైస్ కాకుండా మ్యాక్సిమం సపోర్ట్ ప్రైస్ అయి కూర్చున్నది. దానికంటే కిందికే పోతున్నది తప్ప దానికంటే ఎక్కువ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే అనేక వేల మంది పోటీపడి కొనవలసిన ప్రోడక్ట్ని ఒక ప్రభుత్వమే ఏదో మీకు బిచ్చమేస్తున్నట్టుగా మేము కొంటున్నామనే ఒక భావన కల్పించి ఆ పెంచిన MSP ఎంత పెంచారు? 5% కూడా పెంచలేదు. సో దీనివల్ల ఈ సంక్షోభంలో గురుకుపోతుంది. ఈ సంక్షోభాన్ని హైలైట్ చేయడం కోసం ఒక సింబాలిక్ ఒక యాత్ర చేపట్టినారు. అందరికి దగ్గర పోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఈ రోజున మీడియాలో ఇంత ప్రచారం ఎందుకు జరుగుతుంది? సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపట్టింది అంటే, ఇప్పుడు మీరు అంతకుముందు చూసినారు రైతే భరోసా అని మీరు అన్నారు. అంటే మరి రాజశేఖర రెడ్డి గారు రోజున పాదయాత్ర చేసినాకనే కదా, మరి రైతాంగం విషయంలో కదా చంద్రబాబు నాయుడు గారు ఇదంతా అక్కర్లేదు, రైతులు అక్కర్లేదు, హైటెక్ వెళ్ళాలన్నాడు. మోడీ గారు వ్యవసాయం మానేసి ఈ వ్యవసాయం మీద ఆధారపడ్డ కూలీలు కానీ రైతులందరూ కూడా ఫ్యాక్టరీ కార్మికులుగా మారాలని ఆయన అంటున్నారు. వాళ్ళేమో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కావాలని ఆయన అన్నారు. ఈయన ఏమంటున్నారంటే, మీరు భూములన్నీ కూడా 5 ఇంతలు పరిహారం ఇస్తున్నాం కాబట్టి అమ్మేసుకొని మీరు ఆ ఫ్యాక్టరీలో కార్మికులుగా మారండి అని వీరు చెప్తున్నారు. వీరి అభివృద్ధి మంత్రం ఇది, చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి మంత్రం అది.
సో ఈ 2 అభివృద్ధి మంత్రాలు నడవవు. 50% మంది ప్రజలు దీని మీద గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు దీన్ని వాళ్ళు భూమిని స్వచ్ఛందంగా ఇస్తే తీసుకునేది పోయి మీరు బలవంతంగా తీసుకొని మేమేదో మీ రైతులకు మంచి చేస్తున్నామని అని చెప్పడం వల్ల ఈ రోజున దీన్ని హైలైట్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం చేపడుతుంది. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరఫున పోరాడాల్సిందే కదా. 50% మంది ప్రజలు ఆధారపడి ఉన్న పరిశ్రమ మీద తెలంగాణలో, బంగారు తెలంగాణలో వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం నెరవేరలేదు. రైట్ సార్, మనతో రామచంద్రమూర్తి గారు జాయిన్ అయినారు. సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్, వారితో కూడా మాట్లాడుతున్నాం. రామచంద్రమూర్తి గారు, ఈరోజు రాహుల్ గాంధీ పర్యటన ఆదిలాబాద్ జిల్లాలో ఒక కాన్స్టిట్యుయెన్సీలో కొన్ని గ్రామాలు ఆయన పర్యటించినారు. కొంతమందికి ఆర్థిక సాయం కూడా చేసినట్టున్నారు రైతు కుటుంబాలకు. అది కూడా కొంతమందికి అందింది, కొంతమందికి అందలేదని చెప్తున్నారు. అది ఎట్లా ఉన్నా రాహుల్ గాంధీ పర్యటన చివరిలో చేసిన ప్రసంగంలో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిని మినీ మోదీ అని వర్ణించినారు. అట్లాగే తెలంగాణలో మేము యూపీఏ అధికారంలో ఉండగా 70,000 కోట్ల అప్పులు మాఫీ చేసినాం రైతులకి, ఇప్పుడు రైతులకి ఏం జరగడం లేదని చెప్తున్నారు. గత 2-3 రోజులుగా రాహుల్ గాంధీ పర్యటనకు వస్తారు అనే ఒక వార్త వచ్చిన దగ్గర నుంచి తెలంగాణ అంతటా కూడా కొంత రైతు సంబంధమైన చర్చ బాగా మొదలైంది. ఫేస్బుక్లలో చూస్తే ఫేస్బుక్లో ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య ఏమిటి అంటే, రైతులకు దేవిప్రసాద్ లేడు, అట్లాగే ప్రజలకు అశ్వత్థామరెడ్డి లేడు, కాబట్టి వాళ్ళకి 43% ఫిట్మెంట్ రావడం లేదు, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు. ఎంతసేపు ఉద్యోగ వర్గాల వైపే చూస్తున్నది ప్రభుత్వం తప్ప రైతుల్ని పట్టించుకోవడం లేదు. కేంద్రంలో అదే పరిస్థితి, ఇక్కడ అదే పరిస్థితి అంటున్నారు. మీరేమంటారు? అది వాస్తవమే. ఉద్యోగులను పట్టించుకుంటున్నమాట వాస్తవమే. ఉద్యోగులకి 43% అడిగితే 44% కూడా ఇచ్చి అదేదో ఉద్యోగులకి జీతం పెంచినంత మాత్రాన మనకి ఆక్షేపించక్కర్లేదు. కానీ రైతులను పట్టించుకోవడం మాత్రం ఆక్షేపణే. అది ఈ రైతుల్ని పట్టించుకోబోవటం అనేది ఇప్పుడున్నది కాదు. అది 1995 నుంచి ఈ దేశంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల మంది, 2,85,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు 95 నుంచి ఇప్పటి వరకు. 20 ఏళ్ల కాలంలో ఎక్కువ మహారాష్ట్రలో, దాని తర్వాత విదర్భ ప్రాంతంలో, దాని తర్వాత తెలంగాణలో, దాని తర్వాత కర్ణాటకలో, బుందేల్ఖండ్లో ఇక్కడ కూడా జరుగుతున్నాయి. దీనికి అన్ని పార్టీలు అధికారంలో ఉన్న కాలంలో జరుగుతున్నాయి. ఒక పార్టీని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు, ఒక ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నిజానికి ఇది జాతీయ సమస్య. నేను మొదలు చెబుతుంది ఏంటంటే, దీన్ని పార్లమెంట్లో చర్చించాలి. దీనికోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి. ముందు పార్లమెంటు అసలు రైతు లోకానికి, భారతదేశంలో రైతులకి అందరికీ క్షమార్పణ చెప్పాలి. ఇంతవరకు మీ సమస్య పట్టించుకోనందుకు సిగ్గుపడుతున్నాం, మీ సమస్యని పరిష్కరించాలని ఆలోచించినందుకు సిగ్గుపడుతున్నామని ప్రధానమంత్రి దగ్గర నుంచి పార్లమెంట్ సభ్యులందరూ కూడా నిలబడి క్షమార్పణ చెప్పాలి రైతు లోకానికి. నెంబర్ 1. నెంబర్ 2, అసలు దీనికి పరిష్కారం ఏమిటి అని ఇప్పటికైనా రాహుల్ గాంధీ కానీ, మోదీ కానీ, లేకపోతే ఇంకెవరైనా కానీ కూడా అందరూ కూడా ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరూ కూర్చొని ఆలోచించి పరిష్కారం కనుక్కోవాలి. ఇది తేలికైన విషయం కాదు, పరిష్కారం అంత తేలికైంది కాదు. అయితే ఎప్పుడు జరిగేది అంటే, రైతు బాంధవులు అనుకున్న రాజశేఖర రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ సమస్యకు పరిష్కారం అనేది కనుక్కోవడం సాధ్యం కాలేదు ఎవరికి. ఇది పెద్ద జాతీయ స్థాయిలో ఏది చేసినా తాత్కాలిక పరిష్కారాలే అయినాయి తప్ప, రైతులు మాఫీ పరిష్కారం కాలేదు. ఇప్పుడు ఈ మిగతా ప్రోడక్ట్ లాగానే ఈ వ్యవసాయ ఉత్పత్తులను కూడా చూడాలి. వ్యవసాయ ఉత్పత్తులు కూడా పెట్టుబడుల మీద 50% లాభం వచ్చేటట్టు చేయాలని స్వామినాథన్ కమిటీ సిఫార్సు చేసింది. దాన్ని కూడా ఎవరు అమలు చేసే ప్రయత్నం కూడా చేయలే. అసలు ఆత్మహత్య లేనట్టు అసలు గుర్తించినట్టు మాట్లాడటం, ఆత్మహత్యలు ఇవ్వటం, పరిహారం ఇవ్వబోవటం కాదు కదా, ఆత్మహత్యలుగా రికార్డ్ చేయకూడదని చెప్పి కింద ఉన్న రెవెన్యూ సిబ్బంది కూడా వేరే రకంగా కింద ఉన్న రెవెన్యూ ఎద్దేవా చేయటం ఇది చాలా అన్యాయమైన విషయం, అమానుషమైన విషయం. ఇది దీనికి అంతం పలకాలి. దీన్ని ఎవరు హైలైట్ చేసినా, రాహుల్ గాంధీ హైలైట్ చేసినా నమస్కారం పెట్టాల్సిందే, మోదీ గారు పరిష్కరించినా నమస్కారం పెట్టాల్సిందే. కానీ ఇది అందరూ ఈ భారతదేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థ అందరూ కూడా మొత్తం సమాజం కూడా పట్టించుకొని పరిష్కరించాల్సిన సమస్య ఒకటి. ఇంకోటి, రైతుల్ని వ్యవసాయం నుంచి కొంతమందిని వేరే వృత్తులకి, వేరే వ్యాసంగాలకి మళ్లించాల్సిన అవసరం అయితే ఉంది. కానీ దానికి ఒక పద్ధతి ప్రకారం జరగాలి. ఇట్లే కాదు, వ్యవసాయం గిట్టుబాటు కాక పోవటం కాదు, వాళ్ళని వేరే సేవా రంగాలకి వాటిని మళ్లించడం ద్వారా వ్యవసాయాన్ని ఎట్లా మనం వైబుల్ చేయాలి అని ఆలోచించాలి. గత 10 ఏళ్లలో దాదాపు ఒక 10 ఏళ్ల క్రితం ఏమైనా కొంత పెరిగిందేమో, కానీ ఈ 10 ఏళ్లలో అసలు రైతు పండించే దానికి దేనికి ధరలు పెరగలేదు. ఈ 10 ఏళ్లలో మిగతా వస్తువులన్నిటి ధరలు ఇబ్బడింబడిగా పెరిగిపోయినాయి అనేది ఒక విమర్శ ఉంది.
అయితే ఇంకొకటి దేవేందర్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ వాళ్ళ తెలంగాణలో పర్యటన ఎందుకు ఎంచుకున్నారు? ఆంధ్రప్రదేశ్లో ఇంతకంటే సీరియస్ సమస్యలనే రైతులకు సంబంధించి అక్కడ రైతుల నుంచి రైతులను భూముల నుంచి బేదఖలు చేస్తూ ఉన్నారు. రైతుల భూములు తీసుకొని రాజధాని కట్టే ప్రయత్నంలో అక్కడ ప్రభుత్వం ఉన్నది. అంత సీరియస్గా ఉన్న ఆ రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఇక్కడెందుకు తిరుగుతున్నారనే విమర్శ కూడా ఉన్నది. అంటే ఇప్పుడు ఒకటి ల్యాండ్ భూసేకరణ చట్టాన్ని ఆపే నేపథ్యంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ పర్యటన చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 38,000 ఎకరాలు తీసుకొని నిన్న స్వయంగా అక్కడ మంత్రి గారు ఏమంటాడు, కోర్టుకు వెళ్ళిన వారి భూములు లాక్కుంటామంటాడు. అంటే కోర్టుకు వెళ్ళడం అనేది రాజ్యాంగ పరిధిలో కల్పించిన హక్కు. అది ప్రభుత్వాలే కోర్టుకు వెళ్తున్నాయి. మరి అట్లాంటప్పుడు రైతులు వెళ్ళడానికి అభ్యంతరం ఎందుకు ఉండాలి వాళ్ళకు? సో అదొకటి అనుకోండి. కాకపోతే ఇందాక వారు పెద్దలు చెప్పిన మాటలలో నేను ఒక మాట ఏం సవరించదలుచుకున్నా అంటే, రైతులు పండించిన పంటకేమో ప్రభుత్వం డిసైడ్ చేస్తున్నది, వాళ్ళ దాని తర్వాత వచ్చిన ఉపోత్పత్తులేమో ప్రభుత్వము వినియోగదారులకు రూపాయికి ఇస్తున్నది. అంటే రైతు తన మార్కెట్ని ప్రైవేట్లో అమ్ముకోవడానికి అవకాశం లేని పరిస్థితులు కల్పించేసినారు. 70% ఆఫ్ ద పాపులేషన్కి ప్రభుత్వాలే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా ప్రయోజనం దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. సో విత్ ఇన్ ద డొమెస్టిక్ మార్కెట్లో వాళ్ళకి రైతుకు మార్కెట్ లేకుండా చేసేసినారు. వాళ్ళు పండించే ఉత్పత్తి మన ఆహారకు సంబంధించింది, నేను ముఖ్యంగా మాట్లాడే పత్తి ఇట్లాంటిది కాకుండా ఆహారానికి సంబంధించి అనేక రాష్ట్రాలు అనేక ఆహార ఉత్పత్తులను ప్రజలకు సబ్సిడీలు ఇస్తడం వల్ల రైతులకు మార్కెట్ ధర వచ్చే అవకాశం లేకుండా పోయింది. మీరు కొనరు, మార్కెట్ ధర లేదు. పోనీ మీరు అదನ್ನು వదిలేసినా బాగుండేది. అది వదిలేసినా ఇప్పుడు అంతర్జాతీయ ధరలకు మీరు అమ్ముకొనిచ్చినా బాగుండేది. ప్రపంచీకరణ చేసి దాటేమో బయట అమ్ముకోనియరు, బయట దేశాలకు పంపించనియరు, ఈ దేశంలో అమ్ముదామంటే మీరు రూపాయికి ఇస్తారు. సో ధాన్యం రైతులు కానీ ఇటు మిగతా ఆహార ఉత్పత్తులు పండించిన రైతులందరూ కూడా ఒక సంక్షోభంలో కూరుకుపోవడానికి, దీర్ఘకాలికంగా సంక్షోభం ఏర్పడడానికి కారణం ఏంటంటే, ఒక పక్కన సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ చేసి ధరలు పెరగకుండా చేయడం, మరో పక్కన రైతాంగానికి సరైన ఎంఎస్పీ పెంచకపోవడం స్వామినాథన్ కమిషన్ గారి సిఫార్సులకు అనుగుణంగా. సో ఈ రాష్ట్రాన్ని ఎందుకు ఎంచుకున్నారు, ఆ రాష్ట్రాన్ని ఎందుకు ఎంచుకోలేదు అంటే, రాజకీయంగా ప్రస్తుతం అక్కడ స్పేసు కాంగ్రెస్ పార్టీ 3rd పొజిషన్ స్పేస్లో ఉంది, అక్కడ ఇక్కడ 2nd పార్టీ స్పేస్లో ఉంది. వెరీ ఫ్రాంక్. నిన్నగాక మొన్న ఒక టీఆర్ఎస్ నాయకుడు విమర్శిస్తున్నాడు, అక్కడ భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశంతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కైంది. ఇప్పుడు మేము చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కైనా వ్యతిరేకించినా అక్కడ పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. 3వ స్థానంలో చాలా అధమ స్థానంలో ఉంది అక్కడ. ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ. అక్కడ ఏం చేస్తే వైఎస్ఆర్సీపీ చేస్తోంది. అక్కడ ఏంటంటే అవకాశం ఉంది కాంగ్రెస్కి. కాంగ్రెస్ కార్యకర్తలను కొద్దిగా ఉత్సాహపరిస్తే నాయకుల్లో కొద్దిగా రాహుల్ గాంధీ పర్యటన కొంత పొలిటికల్ అవసరం దృష్ట్యా కూడా జరిగింది. కొంచెం కాదు, పూర్తిగా పొలిటికల్. లేదా ఆయన మీద ఏదో రైతుల మీద ప్రేమ వచ్చి హృదయం నుంచి ద్రవించి వస్తున్నాడానికి అనుకోక్కర్లేదు మనం. అది కేవలం రాజకీయం కోసమే చేస్తున్నది. ప్రతిపక్షం చేయాల్సిన పాత్ర అదే. ప్రతిపక్ష నాయకుడిగా ఒక సమస్యను ఎత్తి చూపుతున్నాడు. ఆ సమస్య ఆయన హయాంలో కూడా ఉండొచ్చు కాక, సమస్య పరిష్కరించమని కోరమని అంటే అచ్చేదిని వస్తుందని చెప్పిన వాళ్ళు అచ్చేదిని తేలేకపోయిందని మరిన్ని విషయాలు మాట్లాడుకునేది ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ది 4th ఎస్టేట్. మనం రాహుల్ గాంధీ పర్యటన గురించి మాట్లాడుకుంటున్నాం, అట్లాగే రైతుల సమస్యల గురించి మాట్లాడుతున్నాం. రాహుల్ గాంధీ పర్యటించారు, రైతుల సమస్యలు తెలుసుకోవడానికి మనతో కర్ణె ప్రభాకర్ జాయిన్ అయ్యారు, తెలంగాణ రాష్ట్ర సమితి పాలిట్ బ్యూరో సభ్యులు, శాసనమండలి సభ్యులు కూడా. వారితో కూడా మాట్లాడదాం. అలాగే రామచంద్రమూర్తి గారు ఉన్నారు మనతో, ఎడిటోరియల్ డైరెక్టర్ సాక్షి మీడియా గ్రూప్. దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు. ప్రభాకర్ గారు మీరు రాకముందు రాహుల్ గాంధీ టూర్ గురించి మాట్లాడుకుంటున్నాం. రాహుల్ గాంధీ ఈరోజు తన పర్యటన చివరిలో చేసిన ప్రసంగంలో మోదీ ఇక్కడ మినీ మోదీ ఉన్నాడు తెలంగాణలో అని చెప్తున్నారు. రైతుల గురించి పట్టించుకోవడం లేదు, రైతు సమస్యని పట్టించుకోవడం లేదు, రైతులకు దేవి ప్రసాద్ లేడు, ప్రజలకు ఒక అశ్వత్థామరెడ్డి లేడు, కాబట్టి 43% ఫిట్మెంట్ రావడం లేదు వాళ్ళకు. 43 అడిగితే 44% ఫిట్మెంట్ రావడం లేదని చెప్తున్నారు. ఏమంటారు మీరు? రైతుల మీద దృష్టి లేదు ఈ ప్రభుత్వానికి అనే విమర్శ మాత్రం తీవ్రంగా ఉన్నది. అంటే ఓకే, విమర్శించడం సహజంగా ప్రభుత్వాలపైన విమర్శలు వస్తూ ఉంటాయి. పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద విమర్శలు, దానికి పెద్ద ఎవరు కూడా దానికి అది కాదు. కానీ మీరు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచితే ఎవరు విమర్శించలేదు, ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పెంచి సమ్మె విరింపజేస్తే ఎవరు విమర్శించారు, రైతుల గురించి ఏం చేయడం లేదు. ప్రభుత్వం అనేటువంటిది ఏ ప్రభుత్వం అయినా విమర్శలకు అతీతం కాదు అని చెప్తూ ఎవరు విమర్శించారు అనేది ఇవాళ ఇంపార్టెంట్. విమర్శించింది ఎవరు అంటే రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. సరిగ్గా 10 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండే, సరిగ్గా 10 సంవత్సరాలు పరిపాలించింది. అంటే 10 సంవత్సరాలు ఎట్లాంటి శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు చేసుకోకుండా, లేకపోతే ఆ వ్యవసాయంలో కొత్త ధనం చూపించకుండా, లేకపోతే రైతుకు భరోసా ఇవ్వకుండా, రైతుని నమ్మకంగా ఉంచకుండా
ఏవీ చేయకుండా 10 సంవత్సరాలు వదిలిపెట్టి సరిగ్గా ఈ 10 నెలల కాలంలోనే రైతుకు నమ్మకం కలిగించాల్సి ఉండే ఈ ప్రభుత్వం అని రాహుల్ గాంధీ గారు అంటే నేనేమంటానంటే వామపక్షాలు ఎప్పుడు అధికారంలో ఉండలేవు ఈ రాష్ట్రంలో కాబట్టి వాళ్ళు ఏదన్నా మాట అంటే రైతెంబడి ముందు నుంచి మేము కొట్లాడుతున్నాం ఇప్పుడు కూడా అంటాం అని అంటే అర్థం ఉంటుండేనేమో. కానీ రాహుల్ గాంధీ గారు అంటే ఇర్రెలవెంట్ ఈ నిమిషానికి మాత్రం. నేను ఎందుకంటున్నానంటే ఇంతకుముందు మీరు ఇంకోటి ప్రస్తావన తెచ్చినారు మోడీ మినీ మోడీ అనేటువంటిది. అసలు మనం ఈ సందర్భానికి అసలు మోడీని కేసీఆర్ గారిని పోల్చుకోవడానికి కుదరినటువంటి విషయం. ఎందుకంటే మోడీ ఏమో విదేశాలు తిరుగుతూ ఉంటారు, కేసీఆర్ గారు విదేశాలు తిరగట్లేదు. మోడీ ఏమో సూట్లు వేసుకుంటారు, కేసీఆర్ గారు సూట్ ఏం వేసుకోవట్లేదు. మోడీకి కొడుకులు లేరు, కేసీఆర్ కొడుకున్నారు కాబట్టి విదేశాలు తిరుగుతున్నారు. ఏమైందంటే కొడుకు కూతురు ఇద్దరు కేసీఆర్ కాబట్టి వాళ్ళని డెప్యూట్ చేసినారు విదేశాలకి. మోడీకి పిల్లలు లేరు. రాహుల్ గాంధీ గారు ఈ మధ్య కొద్దిగా రిథమిక్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ దాంట్లో ఆ ప్రాసలో భాగంగా ఆ మోడీ మినీ మోడీ అని అట్లా అన్నారేమో. కానీ పోల్చుకోవడానికి అసలు కుదరనటువంటిది. అసలు నేను ఎన్ని విధాలుగా చూస్తున్నా ఏమైనా ఉందా ఇలా అంతర్లీనంగా ఏమైనా ఉందా ఈ ఆయన మాటలో అని ఎంత వెతికినా దొరికినటువంటి అంశంగా అసలు ఎందుకని ఉంటాడు అని అనిపించినా సామ్యం పూర్తిగా లేకపోలేదు. ఆయన స్ట్రాంగ్ లీడరు, ఈయన కూడా స్ట్రాంగ్ లీడరు. అంతవరకు అయితే ఓకే, గంతవరకు మాట్లాడితే ఓకే. కానీ అక్కడ అంటే ఆయన విధానాలని వ్యతిరేకిస్తూ ఒకవేళ అనదలుచుకుంటే మాత్రం పోల్చడానికి వీలు లేకుంటున్నది అని అంటున్నాను. పోల్చడానికి వీలు లేనటువంటి. అందుకే డెఫినెట్గా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి రైతులకు భరోసా ఇవ్వాలనేటువంటి దాంతో వచ్చి ఉంటే మాత్రం ఒకటి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరిగ్గా 10 నెలల క్రితం మనం ఇంకోటి అమర్ గారు మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీతో అనేక విషయాలు పరిశీలిస్తుంటారు. మీ ఇద్దరు కూడా అనేక విషయాలు బయటకు ఎప్పటికప్పుడు చర్చలు చేస్తూ ఉంటారు. మీరు ఏ రైతు కూడా ఆ నిమిషానికి ఈ పంట వేయడం ద్వారా తెల్లారి ఈ పంట నష్టం జరిగింది కాబట్టి తెల్లారి నేను చచ్చిపోతాను నిర్ణయించుకోడు అమర్ గారు. రైతు బాగా వేసారిపోయి విసిగిపోయి అసలు ఇంకా నేను బ్రతకలేను అనేటువంటి ఒక బలహీనమైనటువంటి క్షణం నుంచలే తను చివరికి ఆ నిర్ణయం తీసుకుంటాడు. అది ముఖ్యంగా తెలంగాణ ప్రాంతపు రైతు అంత బలహీనంగా ఉంటాడని నేను అనుకోను. ఎందుకు అనంటే నేను అదే అంటున్నాను. మళ్ళీ మీరు అంటే అక్కడికి క్లోజ్ చేస్తలేను. ఆత్మహత్య చేసుకోలేదు అంటలేను నేను. అయితే ఒక్కరోజు జరిగినటువంటిది కాదు ఇది. ఇవాళ రైతు అణిగిపోవడము, బాధపడటం 10-15 సంవత్సరాలుగా చివరికి రైతు ఏమనుకుంటే దీని మీద బతుకు తెరువు నాకు వల్ల అయితే లేదు, ఇక నేను చనిపోవడమే మార్గం అని అనుకున్నటువంటి సందర్భంలో ఆ నిర్ణయం తీసుకుంటాడే తప్ప ఎందుకు అంత స్ట్రాంగ్గా నేను తెలంగాణ రైతు గురించి మాట్లాడుతున్నంటే తెలంగాణ రైతు బేసిక్గానే కష్టపడేటువంటి మనస్తత్వం. ఎందుకు అనంటే కరెంటు మీద బతికి వ్యవసాయం చేయాలి. బోర్ల మీద 500, 600, 800 ఫీట్లు వేసి బోర్ల మీద కష్టపడి అనేక ఇబ్బందులు పడి వ్యవసాయం చేసుకున్న రైతు ఇక్కడ మరీ ఆత్మవిశ్వాసం ఉంటుంది ఈయనకి. కానీ అయినప్పటికీ చేసుకుంటుండు అని అంటే ఈ ఒక్కరోజు పాపం కాదు, ఒక్కరోజు చేసినట్టు తప్పు కాదు. ఒక్కరోజు రెడ్డి గారు ఇది కాంగ్రెస్ పాలన పాపం కొనసాగింపుగానే ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయి, మా పొరపాటు కాదు ఇది. అది రాజకీయాలలో మేము మాట్లాడిన దానికి విరుద్ధంగా ఆయన మాట్లాడాలి కాబట్టి వారిద్దరు ఇప్పుడు మీ ఇద్దరం కూడా ఒకటే జిల్లా ఒకటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. మీరు రైతాంగం గురించి మాట్లాడుతున్నప్పుడు మనందరం కూడా ఒకటి మిస్లీడ్ అవుతున్న అంశం ఏంటంటే 5 ఇంతలు పరిహారం ఇచ్చినాక కూడా భూమికి అంత పెద్ద ధర వచ్చినాక కూడా వ్యవసాయం ఎందుకు చేయాలి, కొంతమంది వ్యవసాయం నుంచి పక్కకు వెళ్ళాలని మేధావులలో ఉన్న ఒక దురభిప్రాయం. అంటే గిట్టుబాటు కాకుండా వ్యవసాయం ఎందుకు చేయాలి. చనిపోతున్న వాళ్ళలో అధిక శాతం మంది మార్జినల్ ఫార్మర్స్. అంటే 2 ఎకరాలు ఉంటే ఆ 2 ఎకరాలు సరిపోక ఒక 5 ఎకరాలు తీసుకొని ఒక 10 ఎకరాలు తీసుకొని పత్తి వేసి ఒకసారి పోతే మళ్ళీ రెండోసారి మళ్ళీ పత్తి వేసి ఆ 2 సార్లు వేసిన దాన్ని చక్రవడ్డీ కింద పడిపోయి ఆ అప్పుల వలయంలో కూరుకుపోతున్నారు తప్ప మానసిక దౌర్బల్యం అని మీరు అనడానికి వీల్లేదు. ఎందుకంటే జరుగుతుంది ఏంటంటే ఆ వ్యవసాయం మీద ఆధారపడే వాడికి చిన్న కమతాలు ఉన్నాయి. మీరు చూశారు కదా మునగాళ్ళు, అదే కదా మునుగోడులో మనం చూస్తున్నాం. 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళు ఇంకొక 5 ఎకరాలు తీసుకుంటున్నారు. ఆ 5 ఎకరాలలో మొదటిసారి పంట పోతే మళ్ళీ వేస్తున్నారు. సో ఈ సంక్షోభంలో కూరుకుపోయిన వాళ్ళలో కొంతమంది అనేక మంది ఏం చేసినారంటే ఇందిరమ్మ కింద ఒక ఇల్లు కట్టుకుంటే 40,000 అయితే ₹1,00,000 అవుతుంది. ఈ అప్పులలో కూడుకుపోయి వాళ్ళు చనిపోవడానికి కారణం అవుతుంది. చనిపోయిన వాళ్ళందరూ కూడా ఒక మంచి ఫ్యామిలీ, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్న వాళ్ళు 35 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళే చనిపోతా ఉన్నారు. పెద్ద వయసు అయిపోయి మనం ఇంకా ఈ పోరాటం చేయలేమనుకున్న వాళ్ళు కూడా కాదు. దేవేందర్ రెడ్డి గారు ఇప్పుడు రామచంద్రమూర్తి గారు చెప్పినట్టు వారు ఇవాళ కొత్తగా చెప్పడం లేదు, చాలా సార్లు ఇది అడ్వకేట్ చేస్తున్నారు. మెదక్లో చెప్పండి, అనంతపురంలో, ఆదిలాబాద్లో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరామర్శ వచ్చిన వాళ్ళం. కొన్ని చాలా కుటుంబాలను చూసి వచ్చాం, కలిసి వచ్చాం. వాళ్ళు చచ్చిపోతున్న వాళ్ళు రైతు యజమానులు కాదు, వాళ్ళు కౌలు రైతు. అదే చెప్పబోతున్నా సార్. కౌలు రైతులు ఎక్కువ, భూమి దళితులు, ధైర్యంగా వాళ్ళు ఎక్కువ.
యజమాని ఇక్కడే కూర్చొని భూమి ఉన్నవాడు ధైర్యంగా బతకడు. పరిహారంలో కూడా మన 23,100 కోట్ల 1,000 కోట్లు మీరు పరిహారం ఇస్తే అంటే 23 కోట్లే ఆ కౌలు రైతులకు వస్తుంది. మిగతా అంతా హైదరాబాద్లో కూర్చున్న రైతులు తీసుకుంటున్నారు, ఓనర్ వాళ్ళకి వస్తుంది. ఆ అన్యాయం అది కూడా కనిపెట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతున్నారు. ఏ ప్రభుత్వం కూడా, ఒక ప్రభుత్వం నేను చెప్పట్లేదు, ఓకే ఏ ప్రభుత్వం కూడా అసలు సంక్షోభం అక్కడ ఉంది. సార్ మనతో భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీధర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. వారు కూడా మాట్లాడతారు. దేవేందర్ రెడ్డి గారు ఒక మాట చెప్పండి. ఇంతకుముందు రామచంద్రమూర్తి గారు చెప్పారు, ఆయన ఇవాళ కొత్తగా చెప్పడం లేదు, చాలా చోట్ల ఈ మాట చెప్తున్నారు. ఏంటంటే మొత్తం పార్లమెంట్ కేవలం రైతు సమస్య మీద సమావేశమై ముందుగా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు లేచి నిలబడి ఈ దేశ రైతుకు క్షమాపణ చెప్పి ఈ సమస్యకు పరిష్కారం ఏంటో ముందు ఆలోచించిన తర్వాత మిగతా ఇష్యూస్లోకి పోవాలని అంటున్నారు. మరి నిజంగా కూడా దట్స్ ద రైట్ వే యాక్చువల్లీ. ఇప్పుడు మనం ఒక పక్కనేమో 47, ఇప్పుడు మొత్తం జీడిపిలో 47%, 70 నుంచి 47% పట్టుకొచ్చాం. బట్ ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే 70% ఉన్నాం. మళ్ళీ తర్వాత వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ అవకాశం లేదు. ఇంత పెద్ద సమస్య మీద దేశం మొత్తంలో 14% జీడిపిలో ఐ గెట్ కరెక్టెడ్ బై యువర్ దిస్ థింగ్ బికాజ్ ఐఎమ్ నాట్ వెల్. అయితే మీరు అన్నట్టుగా పార్లమెంట్ సాక్షిగా ఒక స్పెషల్ సమావేశాలు పెట్టి రాష్ట్రాల వారీగా, ఇందులోనే మళ్ళీ రాష్ట్రాల వారీగా అనేకమైన వైరుధ్యాలు ఉన్నాయి. ఇప్పుడు విదర్భలో ఒక సమస్య ఉంది, చెరుకు పండించే ఇటు పక్కన ఒక సమస్య ఉంది. సో ఆంధ్రప్రదేశ్లోకి వస్తే ఒక పక్కన ఒక సమస్య ఉంది, ఉత్తరాంధ్రలో ఒక సమస్య ఉంది, రాయలసీమలో ఒక సమస్య ఉంది. సో ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి స్పెషల్ సెషన్ పెట్టి పార్లమెంట్లో మొదట వారు చెప్పినట్టుగా క్షమాపణ కోరి భవిష్యత్తు గురించి ఒక చక్కటి అన్ని పార్టీలు రాజకీయాలకు చేయాల్సిన అవసరం ఉంది. కానీ అధికారం రావడం కోసమే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. అధికారంలోకి వచ్చినాకనేమో మీ వల్ల అయిందని వీళ్ళు అంటున్నారు, మేము చేశాం కానీ ఇప్పుడు మేము ఉన్నంత కాలం జరగలేదు, మేము రాగానే మానసిక దౌర్బల్యం వచ్చేసింది. రెడ్డి గారు 95లో మొదలైంది సార్. 95లో వాజ్పేయి ప్రభుత్వం ఉంది, అక్కడ ఇక చంద్రబాబు ప్రభుత్వం ఉంది, అయితే అన్ని మన్మోహన్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఉంది. అన్ని ప్రభుత్వాలు అన్ని పార్టీలు వచ్చినాయి. అన్ని ఒక అంశం సార్, ఇప్పుడు మీరు చెప్పిన అంశంలో మీరు అందరం కూడా ఏకీభవించేది ఏంటంటే కౌలు రైతులే చనిపోతున్నారు. వాడికి భూమి వాళ్ళ గుర్తింపు కార్డు ఇవ్వాలి, కనీసం వాళ్ళ గుర్తింపు కార్డు కూడా ఇవ్వట్లే. వాళ్ళ గుర్తింపు కార్డు కూడా జిల్లా కలెక్టర్ పోతే ఇవ్వట్లేదు. వాళ్ళ పైనుంచి ఆదేశాలు ఇవ్వన్నారు. మన తెలంగాణ కూడా దీనికి పరిష్కారం గుర్తింపు కార్డు ఇస్తే కొత్తగా లోన్ వస్తుంది కనీసం వాళ్ళకి, అది కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఏదో పెట్టారు, ఏదో లైసెన్స్డ్ ఫార్మింగ్ అని పెట్టారు. లైసెన్స్డ్ ఫార్మింగ్ అని పెడితే అది ఎందుకు టేక్ ఆఫ్ కాలేదంటే నా భూమిని కౌలుకి ఇతను తీసుకుండని ఏ రైతు కూడా ఒప్పుకోడు. ఆ రికార్డులు మొదలైతే మన దగ్గర ఉన్న రెవెన్యూ రికార్డులు మెయింటైన్ చేసిన విధానంలో రైతాంగానికి ఒక అపనమ్మకం. నా దాంట్లో వాడి పేరు వస్తే నా భూమి మీద అక్కుపోతుందేమో అనుకుంటారు. ఇందాక మీరు అన్నారే ఒక మాట, చాలా మంది కోస్తా ఆంధ్రాలో ఏం చేస్తారు, వాళ్ళు భూమి ఏమో కౌలుకి ఇచ్చేసి బ్యాంకులను అప్పు చేస్తారు. ఎందుకంటే రుణమాఫీ జరుగుద్దని, వడ్డీ మాఫీ జరుగుద్దని ఇది జరిగిపోయింది. ఇది ఒక విషవలయం అయిపోయింది. ఒక్కొక్క ఇంట్లో 4 పేర్లు, అది 1000 కోట్లు వచ్చినా కూడా అసలు ప్రయోజనం ఎవరికైతే నెరవేరాలో వారికి నెరవేర్తలేదు. అసలు ప్రయోజనం నెరవేరే విధంగా వీళ్ళు సర్వే చేసినారు, 99% సర్వే సక్సెస్ అయ్యింది. మరి పనికి పూనుకోవాలి వాళ్ళు. మనం శ్రీధర్ రెడ్డి గారితో కూడా మాట్లాడదాం. భారతీయ జనతా పార్టీ నాయకులు వారు జాయిన్ అయ్యారు. శ్రీధర్ రెడ్డి గారు ఇవాళ రాహుల్ గాంధీ తెలంగాణ ప్రాంతాల్లో ఒక ఆదిలాబాద్ జిల్లాలో కాన్స్టిట్యుయెన్సీలో కొన్ని గ్రామాలు పర్యటించినారు. ఆ పర్యటన చివరిలో వారు బహిరంగ సభలో ప్రసంగిస్తూ అక్కడ మోడీని ఇక్కడ కేసీఆర్ని కంపేర్ చేస్తూ ఇక్కడ మినీ మోదీ ఉన్నాడు, ఆయన దేశాన్ని బాగు చేస్తా అంటాడు, ఆయన తెలంగాణను బాగు చేస్తానంటాడు, ఆయన మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచే ప్రయత్నం ఏం చేయడు, ఇక్కడ ఈయన లోన్ వేవర్ సంబంధించి చెప్పిన మాట ఏది కూడా ఆయన నెరవేర్చాడు అని చెప్పి ఇద్దరిని కంపేర్ చేస్తూ విమర్శించినారు. ఇవాళ రాహుల్ గాంధీ టూర్ తెలంగాణలో ఏ సందర్భంగా, ఎందుకోసం, ఏ ప్రయోజనాన్ని ఆశించి జరిగిందని మీరు అనిపిస్తున్నది? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం తేవడం కోసం, జవసత్వాలను చెప్పుకోవడం కోసం పర్యటన జరిగింది తప్పితే, పూర్తిగా ఎన్నికల సభలాగా, ఎన్నికల యాత్రలాగా కనపడింది తప్పితే, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతు కుటుంబాలను పరామర్శించినట్టు యాత్ర కనపడలేదు. నెంబర్ 1. నెంబర్ 2, పోయిన 10 సంవత్సరాల్లో ఇన్ని రైతు ఆత్మహత్యలు జరిగితే సికింద్రాబాద్ వచ్చి ప్యారడైజ్ బిర్యానీ తినిపోయినావు తప్పితే ఆ రోజు ఎక్కడైనా రైతులను పరామర్శించినావా? లక్షల ఎకరాలు సెజల పేరుతో కట్టబెడితే ఎప్పుడన్నా. కానీ రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, యూపీఏ హయాంలో 70,000 కోట్ల రుణాల మాఫీ చేసినాం రైతులవి, అందులో ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్లోనే గణాంకాలు ఉన్నాయి. అయినా ఎందుకు రైతు ఆత్మహత్యలు ఆగలేదు అంటే ఆ కారణం కాదు, దాంతోపాటు వేరే కారణాలు ఉన్నాయి. మీరు ఆ కారణాలు అడ్రస్ చేయలేకపోయినారు. మద్దతు ధర గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. రాహుల్ గారు శ్రీధర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకుడు ఒక ఆయన రైతులను క్రిమినల్స్ అన్నాడు, ఆత్మహత్యలు చేసుకున్న రైతులు క్రిమినల్స్ అన్నాడు. ఆ విషయాన్ని కూడా నేనేమంటున్నా అంటే మద్దతు ధర గురించి మీరు కమ్ బ్యాక్ టు దట్. మద్దతు ధర గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం ఏ విధంగా సంభవవుతుంది? మీరు ప్రపంచ వాణిజ్య సంస్థ దగ్గరికి పోయి మా దేశంలో మేము మద్దతు ధర మా రైతులకు ఇవ్వబోము, సబ్సిడీలు ఇవ్వబోము అని చెప్పి అక్కడ అగ్రిమెంట్ చేసుకొని వచ్చినారు. మీరు మద్దతు ధర ఇవ్వని కారణంగానే మీరు దేవేంద్ర రెడ్డి గారు చెప్పినటువంటి చిన్న స్థాయి కమతాలన్నటువంటి రైతులు చనిపోవడం జరిగింది.
మద్దతు ధర ఇచ్చుంటే వాళ్ళు కొద్ది గొప్ప వాళ్ళ యొక్క అప్పులు తీసుకునేవారు కదా. మీరు ఒకవైపు ప్రపంచ వాణిజ్య సంస్థ దగ్గర పోయి అగ్రిమెంట్ చేసుకొని వచ్చి ఈ దేశంలో ఇవాళ ఆ తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు వచ్చి ఏడాది కాలమైంది, మీరు కూడా చేయలే కదా అని. వీ హ్యావ్ గాన్ బ్యాక్ టు WTO. మేము పోయి చెప్పినాం ఇది కుదరదు, మా దేశంలో మద్దతు ధర మా యొక్క రైతుల హక్కు, ఇవాళ ఇచ్చే సబ్సిడీలన్నీ కూడా మా రైతుల హక్కు అని చెప్పి మేము పోరాడి వాళ్ళని ఒప్పించి ఆ యొక్క సిస్టమ్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ యొక్క ధర పెంచాం, రైతు నష్టపరిహారం కోసం అర్హత శాతాన్ని తగ్గించాం. ఇవన్నీ కూడా రైతుల కోసం చేసినవి కాదా, మీకు కనబడట్లేదా? కాబట్టి ఇదంతా కూడా రోజుకి రాజకీయ కోణంతో- చచ్చిపోతున్నారు సార్, రోజుకి 2 రైతులు చచ్చిపోతున్నారు. ఇవాళ కూడా 2 రైతులు నేను ఏమంటున్నా సార్, నిన్న నేను 2 రైతులు కాదనట్లేదు. చచ్చిపోయారు. రైతుల ఇక్కడ ఆత్మహత్యలు తెలంగాణలో. Yes, రైతుల ఆత్మహత్యలు జరగట్లేదు అనట్లేదు, మరి దాని దేశవ్యాప్తంగా పరిష్కారం ఏంటి? జరుగుతూనే దాని ఉన్నాయి. చర్చించారా? దాన్ని సమాలోచన చేశారా? నేను ఏమంటున్నా అంటే మీటింగ్ దాన్ని రాజకీయం చేయడం ఎంతవరకు సంబంధించుతా ఉన్నాను. మీరు నిజంగా రైతుల పట్ల ప్రేమ ఉన్న వాళ్ళైతే రాహుల్ ఆ రోజు మీరు ఉన్నప్పుడు ఏం గాంధీ చేశారు? రాహుల్ గాంధీ చేసిన సమాధానం తప్పేనండి. చెప్పామని చెప్పాము. రాహుల్ గాంధీకి హక్కు లేదు, Yeah. రాహుల్ గాంధీకి హక్కు లేదు, మాట్లాడే హక్కు లేదు, వచ్చే హక్కు లేదు. వదిలేద్దాం. మనం ఏం చేస్తాం చెప్పండి, మన ప్రభుత్వం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పిన మద్దతు ధర మీద మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు పూర్తిగా అధోగతి పాలు చేసిన చక్కెర రంగాన్ని మొన్నటికి మొన్న మీకు గుర్తుండాలి, 24,000 కోట్ల రూపాయలు చక్కెర ఫ్యాక్టరీలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విడుదల చేసింది. 3,750 రూపాయల నుంచి 4,500 రూపాయల మేరకు చక్కెరకు మినిమం సపోర్ట్ ప్రైస్ మేము ఇచ్చినాము. మిగతా రంగాల్లో కూడా దాన్ని ఇంకా కూడా ఎంకల్కేట్ చేసే విధంగా, అంటే దాన్ని పాటించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఎస్, మేము ఇప్పటికే వచ్చి సంవత్సరంలో మొత్తంగా కూడా మేము దాన్ని మంత్రదండంలో మార్చామని నేను చెప్పట్లేదు. బట్ మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. చిత్తశుద్ధితోటి గవర్నమెంట్ పనిచేస్తూ ఉంది. దేర్ ఇస్ అ విజిబుల్ గవర్నమెంట్ ఇన్ ది సెంటర్. మీరు ఆ ఈ విషయాన్ని అర్థం సమస్యకి చేసుకోవాల్సిన తగిన అవసరం ఉంది. పరిష్కారం సాధ్యంగా కనుక్కునే ప్రయత్నం జరగట్లేదు. ఈ స్థాయిలో ఇవాళ పరిష్కారం కాదు. ఈ నేను సమస్య చాలా ఒకటి సార్. గంభీరమైన సమస్య, చాలా పెద్ద సమస్య. Yes. ఈ సమస్యకి పరిష్కారం కనుక్కోవాలంటే ఇంకా చాలా పెద్ద ప్రయత్నం జరగాలి. ఒక ఈ పాయింట్ ప్రయత్నం సరిపోదు. నేను అగ్రీ చేస్తాను సార్. అరకొర చర్యలు చాలు, అరకొర చర్యలు చాలు. Yeah. అరకొర కాదు. ఇప్పుడు నేను ఏమన్నానంటే రెడ్డి ఒక మాట దేవేంద్ర రెడ్డి గారు మాట్లాడినప్పుడు నేను విన్నాను వచ్చినప్పుడు ఒక పాయింట్ ఏమన్నారంటే మనం ప్రత్యామ్నాయ ఉపాధి పెంచలేకపోతా ఉన్నాము. ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం ఏమున్నది, నేను రాజకీయం గురించి మాట్లాడట్లేదు. ఇలా భూసేకరణ చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, గ్రామీణ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేయాలి, తద్వారా ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ ఈ రైతు కుటుంబాలకు ఇవ్వాలి. కమతాలు అవే ఉన్నాయి, కుటుంబాలు పెరుగుతున్నాయి కాబట్టి ఆధారితమైన వ్యక్తులు ఎక్కువ ఉన్నారు కాబట్టి అది సరిపోవట్లేదని చెప్పేసి ఆయా కుటుంబాలు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి పెరగాలని ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు భూసేకరణ బిల్లును వ్యతిరేకించి భూసేకరణ తద్వారా అభివృద్ధి బిల్లులో నిరోధకులుగా మీరు కాంగ్రెస్ తెస్తున్న పార్టీ సవరణలు మారుతోంది. ఏ రకంగా రైతుల ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి ఉపయోగపడతాయో మీరు చెప్పాలి. డెఫినెట్గా గ్రామీణ ప్రాంతాల్లో మీరు పారిశ్రామిక సంస్థలను ఏర్పాటు చేస్తే, గ్రామీణ ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ పెరిగితే, గ్రామీణ ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే ఉపాధి అవకాశాలు పెరగవా? ఒక కుటుంబంలో 2 ఎకరాలు ఉన్నాయనుకోండి, తండ్రి దాన్ని ఆధారపడేవాడు, 2 కొడుకులు వచ్చారు, 3 ఆధారపడే బదులు వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ దొరికితే ఆ ప్రాంతంలో ఎట్లాగూ పట్టణ ప్రాంతాలకు వలస వస్తూ ఉన్నారు. అదే అభివృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో జరిగితే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తే మరి ఆ కుటుంబాలు అంటే పెరగవా? పట్టణ ప్రాంతాలకు ఎట్లాగో వలస వెళ్తున్నారు కాబట్టి ఇక వ్యవసాయాన్ని మనం నిరుత్సాహపరిచేది. వ్యవసాయాన్ని నిరుత్సాహపరచడం ఇవాళ చంద్రబాబు లేదు. నాయుడు గారు రాజధాని Sorry. కట్టడం కూడా అదే ఆలోచనతో చేస్తున్నట్టుగా ఉన్నారు. మీ ఆలోచన కూడా అట్లే ఉన్నట్టు. వ్యవసాయాన్ని నిరుత్సాహపరచమని నేను చెప్పలేదు. వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు కాబట్టి ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూనే ఆ రంగాన్ని అభివృద్ధి పరిచే రైట్. విధంగా నా ప్రయత్నం చేద్దామని ప్రశ్నకు చెప్తాను. నేను సమాధానం రాలేదు. కర్ణ ప్రభాకర్ చెప్తున్నాయి, మళ్ళీ వస్తాను. మీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక ఆయన రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం వాళ్ళు క్రిమినల్స్ అన్నారు, దాని మీద మాట్లాడాల్సినది చెప్పండి. అదే మూర్తి గారు ఇంతకుముందు మా అన్నదాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. డెఫినెట్గా ఇవాళ పార్లమెంట్ సభ్యులందరూ కూడా మొదలు లేచి క్షమాపణ చెప్పి సభ జరిగేటట్టుగా ఒక స్పెషల్ సమావేశం జరగాలి. ఎందుకు ఈ 64 సంవత్సరాల భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి ఈ పార్లమెంటరీ వ్యవస్థలో ఏ ఒక్కరోజు కూడా ఎన్నడూ పట్టించుకుంటుండే రైతాంగాన్ని? రైతు అనేవాడు లీస్ట్ ప్రయారిటీ. రైతు సమస్య అనేది చాలా లీస్ట్. ఆయన మటుకు ఆయన బ్రతుకుతాడు లేకపోతే చేస్తాడు అని చెప్పేసి ఆలోచించినారు. ఓకే, ఇంతకుముందు మూర్తి గారు ఏమంటున్నట్టే ఇవాళ కూడా 2 చనిపోయినరు అని ఎస్ అవుపడుతున్నది, పత్రికల్లో వస్తుంది, టీవీలో చూపిస్తూనే ఉన్నారు. దీని మూలం వెతకకుండా 2 లక్షలు ఇస్తే సరిపోతుంది. దీని మూలం మై స్ట్రేట్ క్వశ్చన్ టు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఈస్, మీరు ఇవాళ ఉద్యోగుల విషయంలో, ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో మీరు ఎంతైతే చొరవ చూపి వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చి ఇదంతా చేస్తున్నారు, రైతు విషయంలో మీరు ఒక స్పష్టతతో ఎందుకు ఈ ప్రభుత్వం బయటికి రావాలి? మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరు ఆ స్పష్టతతో బయటకు వచ్చింటే రైతులు ఎందుకు నిరుత్సాహంలో ఉన్నారు? ఇవాళ కూడా 2 ఆత్మహత్యలు చేసుకున్నారు లేదని ఎట్లా అనుకుంటున్నారు మీరు? నేను అక్కడికి వస్తా ఉన్నాను. నేను ఏమంటున్నానంటే తెలుస్తుంది, చనిపోయిన రైతుకి తెలుసు. అమర్ గారు మనిషి చనిపోయిన తర్వాత ఆయన చావుకి వెలగట్టి 2 లక్షల రూపాయలు ఇవ్వడం ద్వారా ఇంకో రైతు భరోసాతో బ్రతుకుతాడని నేను అనుకోను. నేనేమనుకుంటానంటే రకంగా దాన్ని పరిష్కరిస్తాం. నేను అక్కడికి వస్తున్నా కదా. నేనేమంటున్నానంటే మూలాలు వెతకాలి. ఇవాళ
ఎందుకు తెలంగాణ రైతు ఎందుకు చచ్చిపోతాడు? మూలాలు వెతికేందుకు ఏమైనా ప్రయత్నం చేస్తారా? జరుగుతుంది మూర్తి గారు, డెఫినెట్గా జరగాలి కూడా అదే. ఇవాళ గ్రామీణ భారతం మేము మూలాలు వెతుకుతున్నాము, మీరు ఆత్మహత్యలు చేసుకోకండి అని బయటికి ప్రత్యక్షంగా కనిపించే విధంగా భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా మీ ప్రభుత్వం చేయడం లేదని కదా. ఆ భరోసాలో భాగమే ఇవాళ మిషన్ కాకతీయ పేరు మీద గ్రామీణ ప్రాంతంలో జరిగేటువంటి చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం. ఏమంటారంటే చెరువుల పునరుద్ధరణని ఈ నిమిషానికి మనకు కొందరికి క్వశ్చన్ మార్క్ ముఖం మీద కనిపించవచ్చు, కొందరికి ఇది జరిగేదా అనిపించవచ్చు, కానీ దాని ఫలితాలు డెఫినెట్గా 2-3 సంవత్సరాల్లో మనకు కనిపిస్తాయి. ఎందుకంటున్నానంటే అమర్ గారు, మనందరం కూడా బహుశా చాలా మంది గ్రామీణ ప్రాంతంకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళమే, ఒక మాటనండి, గ్రామీణ ప్రాంతంకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళమే 25 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం ఆ చెరువు బాగుపడితే చెరువు కింద ఉన్న ప్రతి రైతు బాగుపడేవాడు. మంచి కార్యక్రమం, దాని మీద ఎవరు డిస్ప్యూట్ చేయట్లేదు. మిషన్ కాకతీయ వల్ల జరిగే ప్రయోజనం, దాన్ని ఎవరు కాదనరా, దాని వల్ల జరిగే ప్రయోజనం వాటర్ అవైలబిలిటీ రైతు సమస్యతోటే కాదు పునరెళ్ళిపోతున్నది, రైతు ఒక్క ఆత్మహత్య చేసుకోవడం లేదు. అమర్ గారు గుర్తుపెట్టుకోండి, ప్రధానంగా వాటర్ అవైలబిలిటీ ఉన్నటువంటి ప్రాంతాల్లో రైతు మీరు చూడండి ఎంత సుభిక్షంగా కనిపిస్తాడు, ఎంత నమ్మకంగా. ఇంతకుముందు మిత్రుడు చెప్పిండు ఏమని, చిన్న కమతం ఉండడం వల్ల మనుషులు ఎక్కువైతుండ్రు, దాన్ని చేసుకోలేని పక్షంలో తనకు భరోసా లేకుండా మరో పని వెతుకుంటున్నాడో, లేకపోతే వెతుకోలేని పక్షంలో చనిపోతుండని చెప్తున్నారు కదా. కానీ చిన్న కమతమైన దాంట్లో లాభాల వైపుగా వ్యవసాయం ఉన్నట్లయితే సర్దుకొని బ్రతికేటువంటి పరిస్థితి ఉంటుండే. అసలు ఉన్నది చిన్న కమతం కాదు, 30 ఎకరాలోడు కూడా, నాకు 30 ఎకరాల భూమి ఉంది, నాకు 30 ఎకరాల భూమి ఉందండి. మీరు ఆశ్చర్యపోతారు, నా జీవితకాలంలో నా భూమి మీద ఈ రోజు వరకు రూపాయి తీసుకోలేదు, నేను రూపాయి తీసుకోలేదు. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అనేక రైతు కుటుంబాలు అట్లానే ఉన్నాయి. అంటే నేను ఎందుకంటున్నాను, కారణం ఏమిటి, 20 బోర్లు వేస్తే నా 30 ఎకరాల్లో 20 బోర్లు వేస్తున్నాను, 4 బోర్లు 3 బోర్లు పనిచేస్తూ ఉన్నాయి. ఆ బోరు ఎండిపోవడానికి కారణం నేను వెతకకుండా, ఆ బోరు ఎందుకు ఈ విధంగా ఉందనేటువంటి మాట వెతకకుండా 2 లక్షలతోటో రాజకీయ ఆరోపణలతోటో రైతుని సంతృప్తి పరచలేరు. ఎట్లా సంతృప్తి పరుస్తావు? ఈ బోర్కు అది కావాలంటే నేను దేవేందర్ రెడ్డి గారిని ఒక మాట్లాడుతాను. దేవేందర్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదు, మిషన్ కాకతీయ ద్వారా అని అనట్లేదు. అమర్ గారు దయచేసి ఒక్క మాట దేవేందర్ గారి కంటే ముందు నేను ఏమంటున్నానంటే, ఎవరికైనా ఈ దేశం కల్పించిన హక్కు ఏమైనా మాట్లాడవచ్చు, కానీ నేను రాహుల్ గాంధీ గారు మాట్లాడమే తప్పని కూడా అనట్లేదు. టూ ఎర్లీ అని మాత్రమే అన్నాను. మోడీ గారు మినీ మోడీ గారు అన్న నేపథ్యం ఏంటంటే, రైతాంగం విషయంలో ఇప్పుడు పరిశ్రమలకు ఆటంకాలు ఎలా ఎదురవుతున్నాయి, ఆగిపోయిన ప్రాజెక్టులు కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి, వీటన్నిటిని ముందుకు తీసుకెళ్లాలంటే భూసేకరణ బిల్లులో ఉన్న అవరోధాలు తొలగించి ఆ పరిశ్రమాధిపతులకు మనం ఎలా చేయాలని అంత ఫోకస్ ఏదైతుందో 40-50% పాపులేషన్ ఆధారపడ్డ వ్యవసాయం మీద అంత ఫోకస్ మోడీ గారు పెట్టలేదనేది ఒక భావన. అంతే ఫోకస్ ఆర్గనైజ్ సెక్టర్లో పెద్ద రామచంద్ర ఆర్గనైజ్ సెక్టర్లో వారు చేసుకుంటున్నట్టుగా వారు సంపాదించుకున్నట్టుగా డిజార్గనైజ్ సెక్టర్లో ఫార్మింగ్ సెక్టర్లో జరగట్లేదు కాబట్టి మీ ఫోకస్ లేదు కాబట్టి ఆ నేపథ్యం ఒకటి. మీరు ఇస్తాన రుణమాఫీని మేము 4 వాయిదాలు ఇస్తారని ఎన్నికల ముందు చెప్పకుండా తర్వాత 4 వాయిదాలని మీరు చెప్పడం వల్ల ఇది మినీ మోడీ అనేది ఆ నేపథ్యం తప్ప మిమ్మల్ని వేరే ఉద్దేశంగా దురుద్దేశంగానో అప్రదేశంగా మాట్లాడింది ఏం లేదు. తర్వాత రాహుల్ గాంధీ గారు సింబాలిక్గా చేపట్టే కదా ఇవాళ ఇంత చర్చ జరుగుతుంది అన్ని మీడియాలలో, ఇవాళ ఆ పర్యటన చేపట్టబట్టే కదా ఇవాళ కనీసం ఈ వ్యవస్థ మీద ఉంటుంది. తర్వాత శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతిదీ రాజకీయం చేయడం వల్లనే రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను ఎలా ఓట్లుగా మలుచుకోవాలని ప్రతి పార్టీ, మా పార్టీ, మీ పార్టీ, అన్ని పార్టీలు కలిసి ఈ వ్యవస్థ మొత్తంలో ఎలాగంటే ఓట్ల పంట పండించుకోవడం కోసమే రైతు నోట్ల గురించి మాట్లాడుతున్నాం తప్ప సంక్షోభాన్ని సమూలంగా మనం ఎదుర్కోవాలంటే మొత్తం కూడా కమతాలు చిన్నగా అయిపోయినాయి. కౌలు రైతులు ఉన్నారు, కౌలు రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వ్యవసాయంతో పాటు ఆలిడ్ యాక్టివిటీస్లలో కూడా ఇలా లాభం లేదు, ఇలా డైరీ పెడితే లాభం లేదు, ఇలా వేరే గొర్రెల పెంపకం చేద్దామంటే భూమి లేదు. అనేక అంశాలలో ఇలా రైతాంగ వ్యవస్థ ఏదైతే గ్రామీణ వ్యవస్థ ఉంది దీని మీద రాహుల్ గాంధీ గారు పూర్తిగా బంద్ చేసి ఫ్యాక్టరీలలో కార్మికులుగా మార్చాలి. మనకి పోలిక ఉన్న దేశంతో మనం పోలిక పెట్టుకోవాలి. అందుకనే మనం సింగపూర్ చైనాలో రైతుల్ని ఎట్లా చూస్తున్నారు. చైనాలో జీడిపిలో 30% వాల్యూమ్ ఆఫ్ ద జీడిపి పెద్దది, 5 times. మన ఆర్థిక వ్యవస్థకి 5 రెట్లు పెద్దది, 5 రెట్లు ఎక్కువ. అక్కడ ఎట్లా రైతుల్ని రక్షించుకున్నారు అది కూడా చూసి రావాలి కదా. అక్కడ ఆ మోడల్ ఆదర్శంగా కాకుండా సింగపూర్ను దల్లాస్ను ఆదర్శంగా తీసుకునేది. నేను శ్రీధర్ రెడ్డి గారితో మాట్లాడింది ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని
వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం రాహుల్ గాంధీ పర్యటన గురించి మాట్లాడుకుంటున్నాం. రాహుల్ గాంధీ పర్యటనకు వస్తున్నారని ఒక వార్త వచ్చిన దగ్గర నుంచి రైతు సమస్యల మీద చర్చ బాగా మొదలవుతున్నది. ఫేస్బుక్లో, ట్విట్టర్స్లో కూడా చాలా ఇవి వస్తూ ఉన్నాయి. రైతుల్ని పట్టించుకోవడం లేదు ప్రభుత్వాలు అంటున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇటు తెలంగాణలో కానీ, అటు కేంద్రంలో కానీ రైతుల మీద దృష్టి లేదు ప్రభుత్వం. అంటే శ్రీధర్ రెడ్డి గారిని ఇంతకుముందు మేము ఉన్న ప్రశ్న అడిగినాను. మీరు ఇంత చెప్తున్నారు రైతుల గురించి చేస్తున్నాను, కానీ బీజేపీ నాయకులే కొంతమంది చాలా బాధ్యతగల స్థానాల్లో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. రైతులు క్రిమినల్స్, ఆత్మహత్య చేసుకునే రైతులు క్రిమినల్స్ అంటున్నారు. ఇప్పుడు రైతులకు ప్రయోజనకారిగా ఉండే చేసే పనుల గురించి ప్రచారం చేయకుండా ఒకసారి మీరు అన్న మాటలు ఓంప్రకాష్ ధన్కర్ గారు అన్నారని చెప్పేసి ఒక ఆరోపణ వచ్చింది. అది నిజం కాదు. ఆయన ఒకనండి మా ఆల్ ఇండియా కిసాన్ సెల్ కన్వీనర్గా ఉండే రైతుల కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. ఆయన మాట్లాడినటువంటి కాంటెక్స్ట్ వేరు, అంతేగాని ఆయన రైతుల గురించి జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి. ఆ కాంటెక్స్ట్ వేరు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కృషి సించాయి యోజన పేరుతోటి మేము అలొకేషన్స్ ఇచ్చాము, RIDF నిధులు పెంచాము, మీరు ఇంతకుముందు చెప్పినటువంటి ఇన్పుట్ సబ్సిడీ పెంచాము, 60% తగ్గించాము. తర్వాత కిసాన్ టీవీని ప్రవేశపెట్టాము రైతులకు ఇన్ఫర్మేషన్ కోసము, సాయిల్ టెస్టింగ్ కార్డ్స్ ప్రవేశపెట్టాము. మా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి మొత్తం రాష్ట్రాల్లో, మొత్తం దేశంలోనే మధ్యప్రదేశ్ అగ్రగామిగా ఉంది 23% అగ్రికల్చర్ ప్రొడ్యూస్ తోటి, గ్రోత్ రేట్ తోటి. మేము చేసిన మంచి పనులన్నీ మాడకుండా ఒక ఏదో కాంటెస్ట్లో మాట్లాడిన మాటల్ని, అది కూడా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి, రైతాంగం కోసం జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి గురించి మాట్లాడితే ఈ విధంగా ఇవాళ రాహుల్ గాంధీ వస్తేనే ప్రచారం సాగిస్తున్నారని మాట్లాడుకోవడం అనేది చాలా అసంబద్ధం. ఎందుకంటే ఈ ప్రభుత్వము మాది రైతు ప్రభుత్వం, రైతుల కోసం ఎన్నో చేస్తున్నాం. ఇవాళ మేము మాట్లాడేది ఏంటి? రాహుల్ గాంధీ గారు గుర్తించి మమ్మల్ని రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారనగానే రైతు సమస్య మీద చర్చ పెరిగింది ఈ తెలంగాణ ప్రాంతంలో అని చెప్పాను నేను. రైతుల ఆయన వస్తే మాట్లాడటం కాదు, ఆయన కోసము ఆయన వచ్చినా రాకున్నా ప్రజలు మాకు అధికారం ఇచ్చారు, ఇక్కడ ఇంకో పార్టీకి అధికారం ఇచ్చారు, మేము రైతుల కోసం పనిచేస్తూ ఉన్నాం. మేము అడిగే ప్రశ్న ఏమిటంటే, నువ్వున్న కాలంలో, మీరున్న 10 సంవత్సరాల కాలంలో ఏమి చేయని వ్యక్తులు ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ఏ ప్రయోజనం కోసం తెలంగాణ రాష్ట్రంలోనే పర్యటిస్తున్నారు? మొన్నటి వరకు మీ గవర్నమెంట్ 10 ఏళ్ల యూపీ హయాంలో ఏమేం చేశారో ఇవాళ రాహుల్ గాంధీ చెప్తున్నారు. ఇవాళ వన్ ఇయర్ బిఫోర్ మీ గవర్నమెంట్ ఇక్కడ ఉండే, 1 ఇయర్ బిఫోర్ విదర్భలో కూడా మీ గవర్నమెంటే ఉండే. మీరు ఇక్కడ లక్షల ఎకరాలు సెజల పేరుతో పంచినారు. కనీసము ఆ యాక్ట్లో గ్రీవెన్స్ అండ్ రిడ్రెసల్ ఫోరమ్స్ కూడా లేవు. మీరు అదే చెప్తా ఉన్నాను. మీరు ఇవాళ రైతులను ఎప్పటికీ రైతు కూలీలుగా ఉంచుతారా? మీరన్న 65% మంది రైతాంగం మీద ఆధారపడే వాళ్ళలో 65% ఒక నిమిషం, ఆ 65%లో 50% మందికి భూములు లేవు. వాళ్ళందరూ కూడా రైతు కూలీలు మాత్రమే. వాళ్ళని ఎప్పటికీ మీరు రైతు కూలీలుగా ఉంచేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు రైతు కూలీలు కాకుండా వాళ్ళని పరిశ్రమల కూలీలుగా, పరిశ్రమల కూలీలుగా కాదు. గుర్తుపెట్టుకోండి, బహుశా ఇక్కడ కూర్చున్న అందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. మేము చదువుకొని MBA చదువుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్ చదువుకున్న వాళ్ళు రైతు కూలీలే అయినరా? ఇవాళ 1 ఎకరము 2 ఎకరాలు కనీసం ఇవాళ చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా పెరిగిన వాళ్ళందరూ రైతు కూలీలు ఎందుకు తీర్మానిస్తూ ఉన్నారు? స్కిల్ ఇండియా పేరుతోటి వాళ్ళ దేశం మొత్తం కూడా యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కొత్త రకంగా ఉపాధి వస్తుందని ఎందుకు అనుకోరు? ఏమంటున్నా అంటే ఒక రకమైనటువంటి ప్రచారం చేయడం ద్వారా ఈ ప్రభుత్వం చేసే మంచి పనులను కప్పిపుచ్చి ఒక దేశంలో నిరాశావాదం పెంపొందించాలి. అభివృద్ధి కాకపోతే కాంగ్రెస్ పార్టీకి పండుగ. కాబట్టి మీరు నిరుద్యోగంలో ఉన్నారు, వాళ్ళు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే దేశ ప్రజలు విశ్వాసంతో ఉన్నారు, పెట్టుబడిదారులు విశ్వాసంతో ఉన్నారు, ప్రపంచం మొత్తం భారతదేశం విశ్వాసంతో. నేను మూర్తి గారిని ఒక్క మాట్లాడుతాను. మూర్తి గారు ఒక మాట చెప్పండి. నిజమే, చాలామంది అంటుంటారు ఏంటంటే రైతు కొడుకు రైతుగానే ఉండాలన్నా, రైతు కూలి కొడుకు రైతు కూలీగానే ఉండాలన్నా, చదువుకోవాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, MBA చదువుకోవాలి, ఇంకోటి చేయాలి, ఇండస్ట్రీస్ పెట్టాలి, ఇట్లా అని మాట్లాడతారు. నిజమే, ఇప్పుడు కౌలు రైతులు కానీ, రైతు కూలీలు కానీ, రైతులు కానీ వాళ్ళ పిల్లలంతా కూడా ఇట్లా వచ్చేసి చదువుకొని ఇదైన తర్వాత అది మంచిది, అది ఇట్స్ ఎ గుడ్ దిస్ థింగ్ ఫర్ ది సొసైటీ. కానీ మరి వ్యవసాయం ఏమైపోతుంది? వ్యవసాయం చేసుకోవడానికి సరిపోనున్నారు. వ్యవసాయం గిట్టుబాటు అయితే అక్కడ ఉంటారు కొంతమంది. శ్రీధర్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే. రైతు కూలీల పిల్లలు చదువుకొని అమెరికా పోవట్లే, బీటెక్లు చదవట్లే. కానీ గోదావరి ఖండ్లో పనిచేసే బదిలీ కూలీ కొడుకు అమెరికా పోతున్నాడు చదువుకొని. ఎందుకంటే వాళ్ళకి కొన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంది, నెలకింత జీతం వస్తుందని తెలుసు. ఇక్కడ వీళ్ళకి ఫిక్స్డ్ ఇన్కమ్ లేదు, మిగులు లేదు, అంతా తొరిగే. అందుకని వాళ్ళ జీవితమే దుర్భరం. పిల్లలకు చదివించుకునే స్తోమత లేదు, ఆ స్తోమత కల్పించే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేయడం లేదు. వ్యవసాయంలో మిగిలితే వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటాడు, అటు మంచి ఉద్యోగం చేసుకుంటాడు, సాఫ్ట్వేర్లో పోతాడు, అమెరికా పోతాడు. సింగరేణి కాలేజీలో పనిచేసిన కూలీల పిల్లలు అమెరికాలో ఉన్నారు చాలామంది. కానీ ఇక్కడ రైతు కూలీలు పరిస్థితి అట్లా లేదే. వాళ్ళే బతకలేకపోతున్నారు, కుటుంబాన్ని ఏం పోషిస్తారు? వాళ్ళు కూడా అక్కడే చేయాల్సిన పని. ఇప్పుడు రైతు చచ్చిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని భార్య పోషించాలి, మహిళ రైతుగా మారుతోంది. ఓకే,
అది చాలా అల్లకల్లమైపోతుంది యా, కుటుంబం. చెప్పండి. ఏమంటారంటే అన్ని ఉదాహరణలు ఒకదాంతో పోల్చలేము, ఒకరిని అందరికీ అందరు సరిపోదు. సరిపోదు. కాబట్టి డెఫినెట్గా మనం కొన్ని విషయాలు ఆలోచించినట్లయితే, నాకు తెలిసినటువంటి ఒకరిద్దరు మిత్రులు వాళ్ళు అగ్రికల్చర్ బీఎస్సీ కంప్లీట్ చేసి వాళ్లకు అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఉంటే పోయి గ్రామీణ ప్రాంతం పోయి వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు ఇంకొకటి మనం మూలం వెతకాలని పదే నేను అంటుంటాను. ఏంది మూలం ఏంటి అనేటువంటి మాట మనం మాట్లాడుకోవాలి. మీకు ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళి అంటే నీళ్లు సమృద్ధిగా ఉండేటువంటి ప్రాంతంలో ఆత్మహత్యలు ఎందుకు కనిపించవు? మేజర్గా ఉన్నాయి అక్కడ కొంత, అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ రైతుల ఆత్మహత్యలు చాలా జరుగుతున్నాయి. లేదు, తక్కువ ఉన్నాయి. మీరు చెప్తున్నట్టుగా రోజుకు 2 ఒరిగిపోయేటువంటి పరిస్థితి అక్కడ లేదు. కారణం ఏంటంటే ఒక పంట పోయినా మరో పంటనన్నా వస్తుందేమో అనేటువంటి భరోసా అక్కడ ఉండి రైతు ఉంటున్నాడు. ఇక్కడనేమో ప్రతి పంట నష్టమే అనిపించి చివరికి మాకు చీకటి తప్ప మరొకటి లేదు అని చెప్పేసి సూసైడ్ చేసుకుంటున్నటువంటి ఆయన ఇక్కడ కనిపిస్తాడు మనకు. ఇక్కడ ఉన్నటువంటి రైతుకి ఏ 3-4 కారణాల చేత చనిపోతుంటాడు అమర్ గారు. మనం ఎక్కువ గమనిస్తున్నట్లయితే, ఒకటి వ్యవసాయం చేసి అప్పు చేయడం ద్వారా చనిపోతుంటాడు. ఆ వ్యవసాయంలో నష్టం కారణం ఏమిటి అని అంటే కరెంటు సరిగా టైంకు అందకపోవడం వల్ల చనిపోయినటువంటి సందర్భాలు చూసినాం. వచ్చినటువంటి పంటకు గిట్టుబాటు రాక పాడైనటువంటి సందర్భంలో కూడా అరే అప్పులు చేసినా కదని చనిపోయినాడు. ఇవి మూలాలు అంటున్నా. ఆ మూలాలను వెతకండి అని సరైన పంట వేయకపోవడం వల్ల, సరైన పంట వేయకపోవడం వల్ల ఆ చైతన్యం కల్పించే ప్రయత్నం అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ చేయకపోవడం వల్ల జరుగుతున్నది. ఇవాళ ఎందుకు ఈ తెలంగాణ దానికి వేదిక అయింది చావులకు ఎక్కువ ఎందుకు ఇక్కడే నమోదవుతుంది అని అంటే ఈ ఒక్కరోజు ఈ ఒక్క పూటతో అవుతున్నటువంటిది కాదు అని పదే మాటలు ఎందుకంటున్నానంటే, దాని మీద చర్చించుకోకుండా మనం ఈ నిమిషానికి ఎందుకో చెప్పండి అంటే అది కుదరదు. డెఫినెట్ గా ఒకవేళ ఈ ప్రభుత్వాన్ని కాదు ఈ నిమిషంతో ముగించకపోతే, ఒకవేళ ఈ 5 సంవత్సరాలతో ముగించకపోతే తప్పకుండా పాలకులు డెఫినెట్ గా బౌన్లో నిలబడాల్సి అంటే అక్యూజ్ అవుతారు. ఈ 5 సంవత్సరాల మనం భరోసా కలిగించాలి. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన రైతులు ఎవరు నష్టం ఏంటంటే నేను గమనించిన నష్టం అధికారంలో ఉంటుంది. అంటే ఉమ్మడి రాష్ట్రంలో నేను గమనించిన ఒక్క అంశమే నాకు తెలుసు కాబట్టి మిగతా అన్ని అంశాల మీద నాకు లేదు. చెప్పండి. వీళ్ళు పీడిఎస్లో కావాల్సిన బియ్యమే రైతులకు వీళ్ళు విత్తనాన్ని సబ్సిడీ మీద ఇస్తారు. ఇంటర్నేషనల్ మార్కెట్కి ధర ఉన్న బియ్యానికి ఇవ్వరు. ఇప్పుడు సోనా మసూరి పండిస్తే ఆ ధాన్యానికి 2500 ధర వచ్చే ఛాన్స్ ఉంది. అది ఇవ్వకుండా హంసలో లేకుంటే మన వీటికే ఇస్తారు. అంటే ఈ విత్తన సంస్థలది కూడా ఒక నెక్సస్ ఉన్నది. ఇప్పుడు వీళ్ళందరూ ఇచ్చే సబ్సిడీ కూడా విత్తన సంస్థలు, ఎరువులు అమ్మేవాళ్ళు, అదే మందులు పెస్టిసైడ్స్ అమ్మేవాళ్ళు సలహా ప్రకారం రైతు వ్యవసాయం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నియమించిన వ్యవసాయ విస్తరణ అధికారులు ఎవరు పనిచేయట్లేదు. వాళ్ళు తప్పు మార్గం పడుతున్నారు. అందుకే నేను ఏమంటానంటే మిషన్ కాకతీయలాగా కేసీఆర్ గారు ఒక ఉద్యమం ఏం చెప్పాలంటే, ఏ వెరైటీ పండిస్తే ఎక్కువ పంట పండుద్ది ఉన్న పంటలనే మీరు ఏం కొత్తగా టెక్నాలజీ ఏం అక్కర్లేదు. ఎగ్జాక్ట్లీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజునే వారంలోనే రైతుల ఆత్మహత్యల్ని ఆప్ చేయడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఒక కమిటీని వేస్తున్నాను, ఒక చర్చ జరుపుతాము, దాన్ని ఒక నిర్ణయం తీసుకుంటాము, దీని పరిష్కారాన్ని చేస్తాము, ఈ సమస్యని కూలంకషంగా ఆ మాట చెప్పి చేస్తే పని ఉంటాయి. ఒక భరోసా కలిగించిన వాళ్ళే ఉండేవాళ్ళు. మళ్ళీ చెప్తున్నారు ఇవాళ రాహుల్ గాంధీ పర్యటించే అవసరం చెప్పకపోవచ్చేమో కానీ ఆ వైపున ఈ ప్రభుత్వం అడుగులేస్తా చెప్పడానికి. రాహుల్ గాంధీ ఏమన్నాడు? కేసీఆర్ కనుక పోయి ఉంటే రైతుల కుటుంబాన్ని నేను పోయాల్సిన అవసరం ఉండేది కాదు, ఇప్పుడు రైతుల్ని వాళ్ళు దగ్గర ఆదుకుంటే నేను రావాల్సిన అవసరం ఉండేది అన్నాడు కదా. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో రైతు ఆత్మహత్యలు జరిగితే కూడా ముఖ్యమంత్రి పోవడం అనేది అది ఎటువంటి సంకేతాలు? ఒక మనిషిని పరామర్శించడం ద్వారా ఇంకో రైతు భరోసాగా ఉంటాడని నేను అనుకోను. మీరు చెప్పినట్టు ఏకీపిస్తున్నా, కానీ ప్రయత్నం అయితే మొదలు పెట్టే పరిష్కారం అనుకోండి. కానీ అది మనం ఏమంటున్నాం, అది సాంప్రదాయంగా భావించి మనం అది ఒక ట్రెడిషన్ గా అనుకొని దాన్ని ఏమనుకుంటున్నాం, రైతు చనిపోగానే చక్కగా కుటుంబం దగ్గరికి పోవాలి, ఒక పూలదండ వేయాలి, తర్వాత 2 లక్షలు 1 లక్ష రూపాయలు దాని ద్వారా మిగతా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులు ఆత్మహత్యలు ఆపడానికి స్కీమ్ ఏమిటి, ప్రోగ్రామ్ ఏమిటి? నేనేమంటున్నానంటే దాంట్లో భాగంగా వై డోంట్ యు అనౌన్స్ దట్ ప్రోగ్రామ్? దాంట్లో భాగంగా ప్రోగ్రామ్ అనౌన్స్ అయితే కదా భరోసా కలిగేది. ఇంతకుముందు ఒకటి ప్రస్తావించుకున్నాం మనం, ఏమంటున్నామంటే రైతుని కొత్త వ్యవసాయం వైపు అంటే కొత్త పద్ధతుల వైపు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మనకుందని ఆ వైపుగా డెఫినెట్ గా ఈ ప్రభుత్వం సంవత్సరం అయింది మీరు అధికారంలోకి వచ్చి ఇంకా దానికి సంబంధించిన అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ మినిట్ 17,000 కోట్లని అనౌన్స్ చేసినటువంటి మాట ఏంటంటే ఒక భరోసా ఓఎస్ మా కన్సర్న్ ఉన్నది ఈ ప్రభుత్వానికని.
ఇన్పుట్ సబ్సిడీ గురించి 2 సంవత్సరాలుగా పోరాటం చేసినటువంటి రైతుని అసలు ఇన్పుట్ సబ్సిడీ అదిగా ఇవ్వలేదండి టీఆర్ఎస్ పార్టీ. Right. ఈ ప్రభుత్వం వచ్చాక ఎర్రజొన్నల రైతులు సమయం నిజామాబాద్ జిల్లాలో Out of time, we are running out of time. చాలా సీరియస్ దాడి జరిగింది Right, అమర్ గారు right, రైతుల మీద. right. కానీ 450 కోట్ల రూపాయల బకాయిల్ని రైట్ రుణమాఫీ చేసి లెట్ us hear శ్రీధర్ చెప్పండి. రాహుల్ గాంధీ గారు రావటంతో వేరే వాళ్ళు ఎవరు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించే విషయాన్ని కాసేపు పక్కన పెడితే రాహుల్ గాంధీ గారు ఇవాళ రైతులను పరామర్శించడానికి వచ్చే విషయంలోనే మా పూర్తి విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి అంటున్నాను. దాంట్లో రాజకీయ ప్రయోజనం ఉంది. ఇప్పుడు దేవేంద్ర రెడ్డి గారు చాలా హోలిస్టిక్గా అంటే ఒక పార్టీ అని కాకుండా చాలా న్యూట్రల్గా గతంలో రైతుల కోసం మనం ఏం ప్రయత్నాలు చేయలేదు, రైట్ ఫ్రమ్ ది సోయింగ్ సీడ్స్ మనకు తెలుసు దాంట్లో కరప్షన్ ఉంది, విత్తనాలు నాసిరకమైన విత్తనాలు, పురుగు మందులు, ఆ తర్వాత వాళ్ళు వచ్చిన ప్రొడ్యూస్ కాపాడుకోవడానికి ఎక్కడ కూడా వేర్ హౌసింగ్ లేదు, ఆ తర్వాత ఎంఎస్పీ లేదు, ఆ తర్వాత అది ఉంటే మళ్ళీ ఆ డబ్బులు సరిగ్గా టైంకి రావు, ఉన్న డబ్బులు పోయిన వడ్డీకి సరిపోవు. ఈ సమయాలలో ప్రభుత్వాలు ఏమీ చేయలేదు, ఇది వాస్తవం. కానీ నేనేమంటున్నా అంటే వీటన్నిటి నుంచి కాపాడే మార్గం లేదా? కాపాడే మార్గం కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధాన్యం కొనుగోలు కూడా FCI ఆపేసింది కదా. నేను ఒకటే విషయం గారు మోదీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఎవరికి లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్నారు. ఇప్పుడు ఈ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మర్ జవాన్ మర్ కిసాన్ అంటోంది అన్నారు కదా. ఇప్పుడు ఈ కిసాన్ని రక్షించుకోవడానికి మోదీ 10 నెలల్లో ఏం చేశారు, ఏ ఇనిషియేటివ్ తీసుకున్నారు? డెఫినెట్గా తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్లో నేను మీకు ఒకటే విషయం చెప్తా ఉన్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులకు కావాల్సిన రుణాల విషయంలో ది హైయెస్ట్ టార్గెట్ వీ హ్యావ్ సెట్ ఫర్ ద బ్యాంక్స్ 8.5 lakh crores మేము పెట్టినాం. రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ పెంచినాం. రైతు రుణమాఫీ దగ్గరికి వచ్చేసరికి బ్యాంకులు మోదీ చెప్పిన మాట వినడం లేదు. ఇప్పుడు రైతుల రుణమాఫీ మోడీ ఎప్పుడు కూడా రైతుల రుణమాఫీ చేస్తానని ఎక్కడ కూడా ప్రామిస్ చేయలేదు. ఎవరైతే లోన్స్ కడతామన్నారో వాళ్లకు సకాలంలో లోన్స్ చెల్లించిన వాళ్ళకు 3% ఎక్కువ రాయితీ ఇస్తానని చెప్పారు. ఎక్కడ కూడా ఇవన్నీ అనవసరం. మోదీ తర్వాత కూడా రైతు ఆత్మహత్య జరుగుతున్నాయా లేదా? నేనేమంటే రైతుల ఆత్మహత్య జరగలేదు చెప్పట్లేదు, కానీ గత ప్రభుత్వాలు చేసినటువంటి పాపాన్ని కడుక్కోవడానికి మీకు సమయం పడుతుంది. ఇవన్నీ చర్యలు మేము తీసుకుంటున్నాం. ధరల స్థిరీకరణ నిధి పెట్టినాం, మేము దానికి డబ్బులు కేటాయించాం. ఎక్కడైతే మీరు ప్రైసెస్ ఫ్లక్చుయేషన్స్ అయితే రైతులకు నష్టం జరగకుండా ఉండే ప్రయత్నం చేశాం. వేర్ హౌసింగ్ కోసం ఫండ్స్ కేటాయించాం. తర్వాత ఎక్కడైతే మాన్సూన్ మీద డిపెండ్ అయ్యి ఉండకుండా ఇరిగేషన్ కోసం డబ్బులు కేటాయించాం. మీరన్నా ఇప్పుడు వారు చెప్పారు ఇక్కడ పండే పంట వేరైతే భూమి వేరైతే వేరే పంట వేసుకొని రైతు చచ్చిపోయాడని. దానికోసం ఇవాళ సాయిల్ టెస్టింగ్ అనే విషయం చాలా సింపుల్ ఇష్యూ. ఇవాళ రాజస్థాన్లో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టినాం, అన్ని రాష్ట్రాలు విస్తరించబోతున్నాం. ఇవన్నీ కూడా భరోసా చేపట్టే చర్యలు కాదా? ఈ మాటలు మాట్లాడకుండా మనం దేవేందర్ రెడ్డి గారు వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. రైతుల తరఫున మాట్లాడడానికి ప్రత్యేకంగా నాయకులు ఎవరు ఉండరు. ఉద్యోగ వర్గాలకు ఇతర వర్గాలకు ఉన్నట్టుగా రైతుల తరఫున మాట్లాడడానికి ప్రత్యేకంగా ఎవరు ఉండరు. ప్రభుత్వాలు పనిచేయాలి, రాజకీయ పార్టీలు పనిచేయాలి. అందులో భాగంగా కాంగ్రెస్ యువ నాయకుడు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వాళ్ళ తెలంగాణలో పర్యటించినారు. తెలంగాణలో పర్యటనకు సంబంధించి మనం చర్చ జరిపినాం. అయితే ప్రభుత్వాలు లేచి నిలబడాలి రైతు సమస్య మీద. అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని పోయి ప్రభుత్వాలు మూర్తి గారు చెప్పినట్టుగా ఒక ప్రత్యేకమైన చర్చ జరపాల్సిన అవసరం ఉన్నది. పార్లమెంట్లో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది వాళ్ళ 4th estate. మళ్ళీ సోమవారం నాడు 4th estate లో కలుద్దాం. స్టేట్ యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.